గాలిగోపురాన్ని పక్కన పెడితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టు, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నియోజకవర్గానికి వన్నెలద్దబోతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వీటిని పూర్తి చేయాలని అధికార పక్ష నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అయితే విపక్ష నేతలు మాత్రం ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా మన్నవరంలో చేపట్టిన విద్యుత్ పరికరాల ప్రాజెక్టుపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. 5,000 కోట్ల పెట్టుబడితో 754 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 6,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. 4,000 అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయని అంచనా. 2010 సెప్టెంబర్ 1వ తేదీన మన్నవరం ప్రాజెక్టుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. మన్నవరం ప్రాజెక్టుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును తమ నియోజకవర్గంలో పెట్టడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మన్నవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి మొదటి దశ పనులను ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతానికైతే బాగా వేగం పుంజుకున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బే1 ఇది ఫ్యాబ్రికేషన్లో 3 బేలు ఉన్నాయి. అందులో ఇది 36 మీటర్ ఫ్యాబ్రికేషన్ బే. ఇక్కడ ఎరెక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ మిషన్స్ కూడా వచ్చేసాయి. మీకు 8 హెవీ మిషన్స్ వచ్చాయి. ఆల్రెడీ కమిషన్ చేశారు 3 మిషన్స్. క్రేన్ కూడా రెడీ అయిపోయింది. సో మేము ఇంకా 1 or 2 monthsలో ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా రెడీ అవుతాం. బట్ డిసెంబర్ వరకు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని ప్లానింగ్ ఉంది. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే తిరుపతి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇవే కాక రేణిగుంట, ఏర్పేడు పారిశ్రామికవాడల్లో అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. తెలుగుగంగ కాల్వకు 200 కోట్లు కేటాయింపు, స్వర్ణముఖి నదిని కండలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసే ఎస్ఎస్ కెనాల్ లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక కార్యక్రమాలు అమల్లో ఉండడంతో వారి ఆశలు రెట్టింపయ్యాయి. ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే పనితీరు లాంటి అంశాలపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఓసారి చూద్దాం. అమ్మ హస్తం బాగుంది, సీఎం చేసిన పని చాలా బాగుంది. కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలు సవరించాలి. ఎందుకు రాదు దేవుడా ఈ ఓట్లు వేస్తాం టీడీపీకి అని భయపడతా ఉన్నారు జనం. ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ప్రజలకు కనపడలేదు. గెలిచాడు, వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో ఏడుంటాడో కూడా తెలియదు. ఇప్పుడు 7 గంటలు కరెంట్ ఇస్తామన్నాడు. 7 గంటల కరెంటు 2 చిప్పులకి ఇస్తాడు, మధ్యాహ్నం ఇస్తాడు, రాత్రి ఇస్తాడు. ఇస్తే కదా అడిచ్చేది 3 గంటలు ఇస్తాడు, 4 గంటలు ఇస్తాడు. దానికోసం కనిపెట్టుకునే కూర్చో ఉండాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ అభివృద్ధికి తానెంతో చేశానని ఆయన చెబుతున్నారు. పదవీ కాలంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ప్రజల సమస్యలపైన ఏ విధమైనటువంటి పరిష్కారం చూపారు, ఏం పనులు చేశారనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ యొక్క ఈ పదవీ కాలంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏం చేశారు ప్రధానంగా? దాదాపు గత 25 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తప్ప 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. సో అపోజిషన్లో 2 టర్ములు, రూలింగ్లో 2 టర్ములు, మంత్రిగా 2 టర్ములు పనిచేసినప్పుడు కొన్ని చేశాం. అయితే ఇప్పుడు కూడా మనం చేసినట్టు కరెక్టా కాదా అనేది ఒకసారి మన వెనక్కి తిరిగి చూసుకుంటే చేసినట్టు కరెక్ట్ అని వచ్చినాయి. ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అవే సిమెంట్ రోడ్డు కానీ, పబ్లిక్ వాటర్ సప్లై స్కీమ్స్ కానీ, అదేవిధంగా మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ రిపేర్స్ కానీ, రోడ్లు కానీ,
అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమాలే వాళ్ళు చేసి పెట్టే పరిస్థితిలో వస్తున్నారు. సో ఈ పావర్టీ ఎలివేషన్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా అందరం కూడా పేదరిక నిర్మూలన, గ్రామాలు అనుకుంటారు నాకంటే ఆయన బాగున్నాడు, ఆయనకంటే ఆయన బాగున్నాడు, ఆయనకంటే ఆయన బాగున్నాడు, కానీ అందరూ పేదోళ్ళే. ముఖ్యంగా కూడా చూస్తే మీ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం మేము కిలో రూపాయికి బియ్యం ఇస్తున్నాం అంటున్నారు, తర్వాత అమ్మహస్తం సరుకులు ఇస్తామంటున్నారు. ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ అమ్మహస్తం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమాత్రం పనిచేసే పరిస్థితులు లేవు. కిలో రూపాయలకి ఇచ్చినా, లేదు ఇది ఇచ్చినా, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఇచ్చినా, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ బిల్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా కూడా ప్రజలు దాంట్లో లేరు. ఈరోజు ఏంటంటే గ్రామంలో ఒక నీతివంతమైనటువంటి అర్థవంతమైనటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ ఏ ఆఫీసుకు పోయినా, లేదు ఎవరు రాజకీయ నాయకుడికి పోయినా, ఎవరు పోయినా, ఏడిపోయినా ఈ కరప్షన్, ఈ అధిక ధరలు, వీటితో చచ్చిపోతారు జనం. అయితే 20 ఏళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్సీవీ నాయుడు విమర్శిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమాగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ 4 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఏం చేశారనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కాళహస్తి నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులుగా లేనప్పటికీ కూడా మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు మీరు చేశారు? ఎక్కువగా R&B రోడ్డు లెంగ్త్ ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇదే మనం అనుకోవచ్చు. ఎక్కువగా ఉండేటటువంటి వీటన్నిటికీ నిధులు తీసుకొని వచ్చి సుమారు 5 సంవత్సరాల్లో ఒక 60-70 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం కూడా 15 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అవన్నీ కూడా మనం నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని రోడ్లని, ముఖ్యంగా కాళహస్తి పట్టణానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి ట్రాఫిక్ మళ్లింపు కోసం బైపాస్ రోడ్డు దాన్ని కూడా మొన్ననే టెండర్ జరిపేసినారు. బైపాస్ రోడ్డు పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా కావాల్సినటువంటి ప్రతి పంచాయతీ రోడ్డును కూడా నిధులు తీసుకొని అవన్నీ వేయించడం. నియోజకవర్గంలో కానీ పక్కన సత్యవేడు నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు ఈ 2 నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులకు మాత్రం 10-15 కోట్ల రూపాయలని మంజూరు చేయించడం. ఇంకా కొన్ని మేజర్ దీంట్లో చూస్తే మనం ఏవైతే ఇవి ఉన్నాయో స్వర్ణముఖి మోడర్నైజేషన్ 20 కోట్ల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేయాలి. ప్రధానంగా చాలా మీరు చెప్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని. అయితే ఎస్ఎస్ కెనాల్ అనేది కూడా ఇంకా పూర్తి కాలేదు. దీనివల్ల కూడా మెట్ట ప్రాంతాలు లేదా మేమన్ని కాళహస్తి నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రయోజనం కలగలేదు అనేది ఒక ఆరోపణ. దీనిపైన మీరే అంటారు? ఎస్ఎస్ కెనాల్ పూర్తిగానే మాట వాస్తవమే. అయితే ఈ ఎస్ఎస్ కెనాలు ఈ పనులు కూడా అదేవిధంగా ఇంతకుముందు తెలుగు గంగకు కూడా 2 ప్యాకేజీలు పెట్టినారు 100 కోట్లతో, అవి కానీ అదేవిధంగా ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా ప్రారంభించి నిలిచిపోవడం రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం జలయజ్ఞం పనులతో ముడిపడి ఉన్నది. త్రిముఖ పోటీలో ముక్కంటి కరుణించేది ఎవరిని? వివరాలు మరో చిన్న బ్రేక్ తర్వాత.